కానీ రాజు గుణదోషాలను చర్చించే ఇలాంటి సందర్భంలో కుటుంబ సంబంధాలకు అతీతంగా ఆలోచించడం ఒక మహామంత్రి యొక్క ధర్మం అవుతుంది. కానీ ఎప్పటికైనా కుటుంబంలోని జ్యేష్ఠపుత్రుడికే రాజ్యంపై హక్కుంటుంది మహామంత్రి విదుర. పుత్రులందరూ సమానంగా యోగ్యులైతే అప్పుడు జ్యేష్ఠునికి ఆ హక్కుంటుంది రాజమాత. ఆషాఢమాసం శ్రావణం కంటే ముందే పుడుతుంది. మరైతే గొప్పతనమంతా శ్రావణానికే దక్కుతుంది. ఎందుకంటే శ్రావణమందే అత్యధిక వర్షాలు కురుస్తాయి. వయస్సు గుణాలలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తే అప్పుడు గుణాలనే ఎంచుకోవడం అనివార్యమవుతుంది రాజమాత. శాస్త్రాలు చెప్పాయిగా, ఏ విధంగా అయితే ఆడపులి పాలు స్వర్ణపాత్రలోనే సరిగ్గా ఉంటాయో తామ్రపాత్రలో చెడుతాయో, సరిగ్గా అదే విధంగా రాజ్యం చేయగల యోగ్యత ఒక సంపూర్ణ వ్యక్తిలోనే ఉండగలదు, అసంపూర్ణుడిలో కాదు. దృష్టి అనేది రాజు యొక్క ప్రథమాయుధమవుతుంది రాజమాత. ఒక రాజుకు ముఖభావాలతో తన సభాసదుల ఆంతర్యాన్ని గ్రహించే శక్తి ఉండాలి. అతడు రాజ్యంలోనే దాగిన శత్రువుల్ని కనుగొనగలగాలి. రాజు వేటకు బయలుదేరతాడు. అప్పుడు తన ప్రజల స్థితిగతులను తన కళ్లతోనే చూస్తాడు. వారి సుఖాలు దుఃఖాలు స్వయంగా చూస్తాడు. ఎవరైనా ఒకరు రోదిస్తూ న్యాయం అడిగినప్పుడు వారి రోదనా ధ్వనిని వినడంతో పాటుగా అతడి బాధను అర్థం చేసుకోవాల్సి వస్తుంది రాజమాత. ఒక నేత్రహీనుడైన వ్యక్తి ఇవన్నీ ఎలా చేయగలడు? మహామంత్రి, మంత్రిమండలి, సేనాపతి తదితరులు వీరంతా రాజుకు కేవలం అనుచరులే. రాజుకు వెనుక నడవడం వీరి కర్తవ్యం. ఏ దేశం యొక్క రాజు అశక్తుడవుతాడో ఆ దేశంలో మంత్రిమండలి, ప్రజలు వీరంతా తెలివి మీరుతారు. మహామంత్రి, మంత్రిమండలి, సేనాపతి తదితరులు వీరంతా రాజుకు కేవలం అనుచరులే. రాజుకు వెనుక నడవడం వీరి కర్తవ్యం. ఏ దేశం యొక్క రాజు అశక్తుడవుతాడో ఆ దేశంలో మంత్రిమండలి, ప్రజలు వీరంతా తెలివి మీరుతారు. అసలు ధర్మం చెప్పేదేమంటే సంపూర్ణుడు సర్వగుణ సంపన్నుడు కావడమనేది ఒక రాజు యొక్క అతి ముఖ్య బాధ్యత. కంటకాల కార్యం వృక్షానికి రక్షణ కల్పించటమే రాజమాత. తామే పుష్పాల స్థానం తీసుకునేంత కోరిక వాటికి ఉండదు, అలాగే శక్తి ఉండదు. నేను ఈ రాజ్య వృక్షానికి అలాంటి కంటకాన్నే. ఎప్పుడు రాజ్యహితం గురించిన ప్రశ్న వచ్చినా నేను తప్పక లేచి నిలుస్తాను. నాకిది తెలుసు, ఈశ్వరునికి పుష్పాలే అర్పించబడతాయని. కానీ ముళ్లను ముందే తొలగించి విసిరివేస్తారు. మరైతే నాకందుకే బాధ లేదు. కంటకమయ్యేటటువంటి ప్రధాన బాధ్యత నేను ఎప్పటికీ నిర్వహిస్తూనే ఉంటాను.